ఆప్కి అదాలత్లో సాత్వి రితంబరా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈవిడ సనాతనం అనే పేరు మీద ప్రజలను విడతీస్తున్నారు అని. ఇదిగో చూడండి, ఈ ఆరోపణ నేను చెయ్యట్లేదు, రాహుల్ గాంధీ చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే సనాతనం అన్న పేరుతో జాతులను సృష్టించి ప్రజల్ని విడదీస్తున్నారంట, క్రోధాన్ని పుట్టిస్తున్నారట. అందువల్ల అతను ప్రేమ అనే కొట్టుని తెరిచారట. సనాతనం అంటే దానికి అర్థమేమిటి రజత్ గారు? మనిషిగా బ్రతకడం, మానవత్వంతో బ్రతకడం. పశు పక్షి జంతువులు అన్నిటికీ కూడా విలువలుంటాయి. ఈ సమాజంలో ఎవరైతే ధైర్యంగా దృఢ సంకల్పంతో ఉంటారో, శ్రీరాముణ్ణి ఎవరు పూజిస్తారో వాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. అదే సమయంలో ఎదురుగా ఎవరైనా మూడో స్త్రీ కనిపించిందంటే ఆమె గుడిసె లోపలికి వెళ్లి ఎన్నో కష్టాలనుభవిస్తూ గడుపుతున్న ఆమె జీవితానికి ఒక నమ్మకాన్ని కలిగించి వస్తారు. ఇదే సనాతనం. ఇదెన్నటికీ నశించదు. మీకొకటి తెలుసా రజత్ గారు? మీకు తెలుసుంటుంది. నామ్ దేవ్ అని ఒక సన్యాసి ఉండేవారు. అతను రొట్టెలు చేసి పెట్టి వెళ్తూ ఉండేవారట. ఒక శునకం అక్కడున్న రొట్టెని తీసుకువెళ్ళిపోయింది. ఆయన దాన్ని కొట్టడానికి కర్ర తీసుకుని వెళ్లలేదు. నామ్ దేవ్ చేసిన రొట్టెను శునకం తీసుకువెళ్ళింది. దాని వెనకాలే నెయ్యి గిన్నెతో పరిగెట్టారు. వట్టి రొట్టెను తినొద్దు, ఈ నెయ్యితో తిను అని అన్నారు. దీనినే మానవత్వం అని అంటారు. దీన్నే మానవ సేవ అని కూడా అంటారు. రజత్ గారు, మేము సనాతనిలం. మీరు గనక ఒక రాయి మీద కుంకాన్ని దిద్దితే మేము ఆ రాయిని కూడా భగవంతునిగా భావిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. మేము పాషాణంలో ప్రాణాన్ని ప్రతిష్ఠ చేసేవాళ్లం. కాబట్టి మా మీద ఇలాంటి నిందలు మోపడం, రాజకీయాల్లో ఇది నీచమైన చర్య. నోటి నుంచి మాట రావచ్చు, కానీ దానికి అర్థం అనేదే ఉండదు. ఎందుకంటే మీకే తెలుసు, నేను భేదాలు చూడను. ప్రపంచంలో ఎన్నో జాతుల వారు ఎన్నో అవమానాల పాలయ్యారు. కాని అలాంటి వారికి మన భూమి ఆశ్రయం ఇచ్చింది. అతను అపరిచితుడైనా సరే, శత్రువైనా సరే, మేము ఎవరినీ పగవారనుకోలేదు. విరోధులకు కూడా ఆశ్రయం ఇచ్చే గుణం సనాతనాన్ని ఆచరించే మా దగ్గర ఉంది. కాబట్టి ఇలాంటి దారుణమైన నిందలు మోపడం నీచమైన రాజకీయం అని చెప్పొచ్చు. కానీ ఇది ఎప్పటికీ నిజం కాదు. కానీ ఎంతో మంది చెప్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు, అలాగే తన కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఆ ఉదయనిధి మాట్లాడింది మీరు వినుంటారు కదా. ఈ దోమ డెంగూనంతా మనం ఎలా నాశనం చేస్తామో అలాగే సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేయాలని. రజత్ గారు, లంకేశుడు నాశనం చేయలేని ఈ సనాతనాన్ని, కంసుడు నాశనం చేయలేని ఈ సనాతనాన్ని పిచ్చి పిచ్చిగా వాగే ఈ నాయకులు మాత్రం ఏం చేయగలరు? సరే, ఈ సనాతన ధర్మంలో ఎన్నో జాతులు ఉన్నాయన్నది నిజమే కదా. అందువల్ల సమాజాన్ని జాతి ప్రకారం విడదీస్తున్నారు. నాకిదంతా తెలుసు. మనలో మనం విభజించుకుంటే, హిందువులమని మనలో భేదాలు మొలకెత్తితే మన దేశాన్ని ఏకదాటిపై నడపలేము. మేము దృఢంగా ఉంటాం, ధైర్యంగా నిలబడతాం, కలిసిమెలిసి ఉంటాం, భేదాలను తొలగిస్తాం. మమ్మల్ని వేరు చేసి వేడుక చూసేవారిని ఖచ్చితంగా మట్టి కరిపిస్తాం. అయోధ్యలో రాముడి గుడిని కట్టి తీరుతాం. ఇంకొక ప్రశ్న కూడా మీరు అడగచ్చు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరెందుకు సన్యాసం తీసుకున్నారు? ఎందుకు ఇల్లొదిలేసి వచ్చేశారు? సాధువుగా ఎందుకు మారారు? నేను నా చిన్నప్పుడు చుట్టుపక్కల్లో కొన్ని విషయాలు కళ్ళారా చూశాను. అప్పుడు అందంగా ఉన్నవారే సంతోషంగా జీవించగలరనుకున్నాను. ఆ తర్వాత డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్లే బావుంటారనుకున్నాను. ఆ తర్వాత గమనించాను, ఎవరి దగ్గరైతే అన్నీ ఉంటాయో వాళ్ల దగ్గర లేనివి కొన్ని ఉంటాయని. కొన్ని సందర్భాల్లో చూశాను, ఒక తల్లి తన కొడుకుని కోల్పోయి ఉంటుంది. తర్వాత ఒక స్త్రీని గమనించాను. ఆమె డెడ్ బాడీని ఒక ట్రైన్ నుంచి కిందకి విసిరేశారు. ఆమె కడుపు చాలా పెద్దదిగా ఉంది, ఎందుకంటే ఆమె గర్భవతి. ఆ శవాన్ని నేను కళ్ళారా చూశాను. ఇలా ఒక అనాథ బిడ్డను ఒక పడుచు అమ్మాయి ప్రసవించింది. తనని మట్టిలో పాతి పెట్టేశారు. కాని శునకాలు తనని మట్టి నుంచి బయటికి లాగేశాయి. ఆ పుట్టిన బిడ్డ శరీరాన్ని ఆ రోజే నేను చూశాను. నా పసి హృదయం చలించిపోయింది. ఇంకా గుడ్డివాళ్లు మా ఊరికొస్తారు. అప్పుడు నేను మా అమ్మని అడిగేదాన్ని, ఈ గుడ్డి అమ్మాయికి ఎందుకు రక్తం కారుతోంది అని. ఎందుకంటే అప్పుడు నాకు తెలీదు, అది నెలసరి అని నాకప్పుడు తెలీదు. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలే లేవు. పైగా ఆ రక్తస్రావం అలా కాళ్ల వరకు వచ్చేది. అమ్మా, ఆవిడికి గడ్డలు వచ్చాయా అని అడిగేదాన్ని. ఆవిడ గురించి ఎక్కువ బాధపడేదాన్ని. తన డబ్బులు కాజేస్తారని భయపడ్డాను.
ఆ కాలంలో స్టేషన్లో గుడ్డివాళ్లు బిచ్చమెత్తుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్లి వాళ్ళందరికీ డబ్బులు లెక్కపెట్టి ఇచ్చేదాన్ని. అంటే నా పసి హృదయంలో ఇలాంటి విషయాలన్నీ బాగా నాటుకుపోయాయి. అప్పుడే కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఎవరు సంతోషంగా ఉంటారు? కానీ నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ప్రశ్నలు అడిగే పరిస్థితిలో నేను లేను. తర్వాత ఒకరోజు వచ్చింది. నేను చాలా వైరాగ్యంగా ఉండేదాన్ని. మా పీటీ టీచర్ ఉండేవారు. ఆమె మ్యాగజైన్ ఒకటి ప్రతి నెలా వచ్చేది. అది నాకు దొరికింది. నేను చదవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఎంతగానో ప్రేమించిన నా సోదరుడు చనిపోయాడు. తర్వాత ఏ రోజైతే రక్షాబంధన్ వచ్చిందో అప్పుడు నాకు వైరాగ్యం వచ్చింది. అప్పుడు నేను అందరికీ రాఖీలు కట్టాను. అప్పుడు నా దగ్గర 55 రూపాయలున్నాయి. ఆ డబ్బుతో నేను ఇంట్లోంచి బయటకొచ్చేశాను. తిన్నగా హరిద్వార్కి వెళ్లాను. నా ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం కోసం ఎవరు సంతోషంగా జీవిస్తున్నారని. తర్వాత నా గురువుగారిని కలుసుకున్నాను. ఆయనే చెప్పారు, సంతోషం తర్వాత బాధ, బాధ తర్వాత సంతోషం, దాన్ని వెతకొద్దు అని. నువ్వు దేవుణ్ణి వెతుకు అన్నారు. నాకు గురువర్యులు దొరికారు. ఆయన యుగ పురుషుడు స్వామి పరమానంద గారు. ఏ అమ్మాయి మనసు ఇంత సున్నితంగా ఉందో, ఏ అమ్మాయి మనసులో ఇంత ప్రేమ ఉన్నదో, ఆ అమ్మాయి ఎలాగా రాముడి గుడి కట్టాలని భద్రకాళి రూపం తీసింది. రజత్ గారు, మీకు తెలుసా, గంధాన్ని ఎక్కువగా రుద్దితే అందులోంచి కూడా నిప్పు వచ్చే అవకాశం ఉంది. నా దేశాన్ని ఎంతో నీచంగా చూశారు, ఎంతో అవమానించారు. మన దేశంలోనే మనం బానిసల్లాగా బతికేలా పరిస్థితుల్ని తెచ్చిపెట్టారు. మా గురువుగారు నా మనసులో దేశభక్తిని పెంచారు. ధర్మం అంటే ఏమిటో మాకు నేర్పించారు. రజత్ గారు, ఆయన మాకు నిజాయితీ, క్రమశిక్షణ, సంస్కృతి ఇవన్నీ నేర్పించారు. ఆయన అన్నారు, రితంబరా, మీరు కాషాయ వస్త్రాలు వేసుకుంటారు. ఈ వస్త్రాలను ధరించడం వల్ల ఒక సన్యాసినిగా ఈ దేశం కోసం మీ శరీరాన్ని, మనసుని, మీ జీవితాన్ని సమర్పించాలి అని. అందువల్ల రజత్ గారు, నేనేమంటున్నానంటే, నేను పాఠాలు నేర్చుకోలేదు, బాధలు అనుభవించాను. మన దేశంలోని బాధలు హిమాలయ పర్వతంలా నా మనసులో నాకు కనిపించింది. శాంతి అనే గంగ అందులోంచి ప్రవహించాలి. నాది అని చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. సుఖదుఖాలకి అతీతంగా బతికాను. జీవితంలో మృత్యువుని ఎదుర్కొన్నాను. కాబట్టి నాకు మృత్యు భయం అనేదే లేదు. మృత్యువు దిశగానే అందరూ పయనిస్తున్నాము. ఈ భావంతో నేను జీవించడం మొదలుపెట్టాను. అప్పుడే హిందూ మతం గొప్పతనం గురించి చెప్పాలనుకున్నాను. అందరినీ ఏకం చేసుకొని మన భూమి సంప్రదాయం ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ తర్వాతే ఈ కార్యం మీద దృష్టి పెట్టాను. ఒక తల్లిగా ఉంటే భిన్నత్వాలు లెక్క చేయకుండా ప్రేమను కురిపించొచ్చు, దుష్టులకు చండీగా మారొచ్చు. నాకు గుర్తుంది, అప్పుడంతా నేను రిపోర్టర్గా ఉండేవాడిని. మీ స్పీచ్ అంతా నేను విన్నాను. ఒకే రోజులో 22 చోట్లలో మీరు మాట్లాడేవాళ్ళు. అవును రజత్ గారు, అదేమిటంటే నేను ఎక్కువగా ఏమంటారు, అందరిలో అవగాహన తీసుకురావాలి. నేను ఎప్పుడైతే అయోధ్యకి వెళ్లానో నేను నా రూపాన్ని మార్చుకున్నాను. ఇప్పుడు నేను అవన్నీ తీసుకురాలేదు. లేదంటే అయోధ్యకి ఏ వేషంలో వెళ్లానో అది అందరికీ చూపించేదాన్ని. ఎందుకంటే అయోధ్యకి తిన్నగా నేను వెళ్లలేనని నాకు అర్థమైంది. అందరూ ట్రైన్లో కూర్చున్నారు. మా గురువుగారు మాతో ఉన్నారు. నేను ప్రింటెడ్ సూట్ వేసుకున్నాను. అప్పుడు అందరూ ఇలా మాట్లాడుకున్నారు, గుడేమీ కట్టరు, ఇదంతా రాజకీయమని. పోలీసులు నన్నొచ్చి పట్టుకోకూడదు, వాళ్ళకి నా మీద అనుమానం రాకూడదని నేను వ్యతిరేకంగా మాట్లాడాను. నేను అన్నాను, ఇదంతా రాజకీయం, గుడి కట్టలేరు అని. నేను అలా అన్నప్పుడు వెనక నుంచి ఒక మనిషి లేచాడు, నా ముందుకొచ్చాడు. ట్రైన్లో జరిగింది చెప్తున్నాను. నువ్వు హిందువేనా అమ్మాయి అని అడిగాడు. నీకు అనుమానమా అని ప్రశ్నించాను. లేదు లేదు, నీకు అసలు బుర్ర పనిచేయడం లేదు. నువ్వు మాతృభూమిని అవమానపరుస్తున్నావు. నీకు మన దేశ సంస్కృతి గురించి తెలియాలంటే సాధ్వి రితంబరా ప్రసంగం విను, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది అని అన్నాడు. అప్పుడు నేను ఎంత సంతోషపడి ఉంటానని మీరే ఆలోచించి చూడండి. ఆ తర్వాత నేను ఆ స్టేషన్ నుంచి ఎంతో భద్రంగా బయటపడ్డాను. పోలీసులు నన్ను గుర్తుపట్టలేదు. అక్కడికి వెళ్ళాక నా వేషాన్ని మార్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నా బ్యాగ్లో 3-4 డ్రెస్సులు పెట్టుంచాను. ప్రింటెడ్ శారీ ఉంది, తర్వాత తాంత్రికులు ధరించే నల్ల డ్రెస్ కూడా ఉంది, సల్వార్ సూట్ ఉంది, ప్యాంట్ షర్ట్ అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద గోగల్స్ పెట్టుకొని నేను బయటికి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు ఏమైందంటే, ఇక్కడ కూడా నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. వాళ్ల ఇళ్లల్లో పోలీసులు రేడు చేశారు. నా జుట్టు బాగా పొడవుగా ఉంటుంది. నేను నా జుట్టుని కత్తిరించుకొని మోడర్న్ గర్ల్లా ఉన్నాను. నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. పోలీసులు సాయంత్రం వరకు వాళ్ల ఇళ్లల్లో వెతికారు. అందుకు సాక్ష్యం ఇదిగో ఇక్కడ కూర్చొనున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేనెప్పుడు నా వేషాన్ని మార్చానో
బయటికి రాగానే పోలీసులు నన్ను చుట్టుముట్టారు. రితంబర, మేము మిమ్మల్ని ఖైదు చేస్తున్నామని. రజత్ సార్, ఆ పోలీసుని చూడాలి. అతను చాలా లావుగా ఉంటాడు. ఎలాగో ఇరుక్కున్నానని నాకు అర్థమైంది. నేను తెలివిగా వ్యవహరించాలి. కాన్పూర్లో ఉన్నాను. అక్కడ ఒక స్తంభం ఉంటే అది పట్టుకొని లేచి అరవడం మొదలుపెట్టాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని. నన్ను చూడగానే మార్కెట్ మొత్తం మూసేశారు. అందరూ కొట్లు షట్టర్ మూసేశారు. అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అరవడం మొదలుపెట్టారు. నేను పరిగెత్తాను. ఆ ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకోవాలని వెంబడించాడు. నేను సందులోకి దూరి అలా రోడ్డు మీదకొచ్చాను. గంటన్నర సేపు రజత్ గారు అతన్ని అటూ ఇటూ బాగా తిప్పించాను. అతను మళ్ళీ నా దగ్గరకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేశామని అన్నాడు. లేడీస్ పోలీసుల్ని పిలిపించండి అన్నాను. కానీ వాళ్లు రావడానికి టైం అవుతుంది. తర్వాత లేడీస్ పోలీసులు వచ్చారు. తర్వాత ఇందులో ఎక్కండి మేడం అని ఒక డొక్కు బండిని చూపించారు. ఇలాంటి డొక్కు బండిలో నేను కూర్చోనని అన్నాను. నాకు అంబాసిడర్ కారే కావాలి. ఇలా అనవసరమైన వాదనలతో నేను ఆ పోలీసుల్ని 2 గంటలు ఆపేశాను. వాళ్ళని ఊరికే వదిలిపెట్టలేదు. అప్పుడు నాలో భావం ఏంటంటే శ్రీరాముడే వాళ్ళని ఇలా ఆడిస్తున్నాడు అని. శ్రీరాముడి ఆటని ఎవరూ అడ్డుకోలేరు. ప్రాణాలున్నంత వరకు నామస్మరణ చేస్తాను. చనిపోతే నాకంటూ స్వర్గం ఉంటుంది. నా పనేమిటంటే శ్రీరామనామాన్ని జపించడమే. నా బాధ్యత ఏమిటంటే అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం. ఎన్నో కష్టాలు మీరు అనుభవించారు. అందుకనే రాముడి గుడి కట్టే దాంట్లో మీ మొహంలో ఇంత సంతోషం కనబడుతుందా? నాకు గుర్తుంది, ఒకసారి మీరు స్టేజ్ మీద నుండే పారిపోయారు. పోలీసులు మిమ్మల్ని వెతుకుతూ వచ్చారు. అది నాగ్పూర్లో ఒకసారి జరిగిన సంఘటన. ప్రసంగాన్ని ముగించాను. అప్పుడు నాకు టైఫాయిడ్, 104 డిగ్రీల జ్వరం. ప్రసంగం పూర్తి చేశాక చెమటలు పట్టాయి. జ్వరం తగ్గింది. కానీ అక్కడ వాలంటీర్స్ చెప్పారు, రితాంబరి, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని. నేను స్టేజ్ వెనక్కి వెళ్లి దూకేశాను. నా గురు సోదరీమణులు నాతో ఉన్నారు. వాళ్ళు సాక్షి, చేతన. వాళ్ళు లక్ష్మణ్, నేను వాళ్ళకి రాముణ్ణి. తర్వాత ఏం జరిగిందంటే, మేమొక ఆశ్రమంలో తలదాచుకున్నాము. అక్కడ కట్టెల ఒక ఫ్యాక్టరీ ఉండేది. అక్కడున్న గోనె సంచుల మధ్యలోకి వెళ్లి, పైగా అప్పుడు చలికాలం రజత్ గారు, నేను సాక్షి అక్క అక్కడే కూర్చున్నాం. ఆ తర్వాత పొద్దున్న 3 గంటలకి మేం బయటికొచ్చాము. మేం తిన్నగా నాగ్పూర్ స్టేషన్కి వెళ్లేదు. పక్కనే ఒక లోకల్ స్టేషన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్లే మేము ట్రైన్ పట్టుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టుకుని, అదొక లేడీస్ కంపార్ట్మెంట్. నేను వేషం మార్చుకొని ఉన్నాను. రజత్ సార్, అంత పెద్ద ప్రయాణంలో వాష్రూమ్కి వెళ్లాల్సొస్తుంది కదా. నేను కూఫే నుంచి బయటికి రాగానే సాధ్వి మేడం అని ఒక గొంతు వినిపించింది. అమ్మో, నన్ను కనిపెట్టేశారని చాలా భయపడ్డాను. నేను మళ్ళీ అదే లేడీస్ కుఫేలోకి వెళ్ళిపోయాను. కానీ ఆ మనిషి అప్పుడప్పుడు వచ్చి తలుపు తడుతూనే ఉన్నాడు. ఎవరో మనల్ని కనిపెట్టారని సాక్షితో అన్నాను. సాక్షి ఏం చేశారంటే మెల్లగా తలుపు తెరిచారు. తెరిచి, రే తాగుబోతు వెదవా, అమ్మాయిల్ని ఏడిపిస్తున్నావా, నీకు సిగ్గుగా లేదా అని అంటూ తలుపు మూసేశారు. నన్ను ఎవరైతే గుర్తుపట్టారో ఆయన నన్ను ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? డిసెంబర్ 6న ఆయన ఒక స్టేజ్ మీద చూశాను. ఆయనెవరో తెలుసా? ఆయన గౌరవనీయులైన విజయరాజే సింధియా వారి సెక్రటరీ అని మాకు తర్వాత తెలియవచ్చింది. ఆయన వచ్చి ఏమన్నారంటే, సాధ్వి మేడం, ఆ రోజు మీరు మారువేషంలో ఉన్నది నాకు తెలుసు. నేను మీకు సాయం చేయడం కోసమే వచ్చి మీ గది తలుపులు కొట్టాను. అదంతా పర్వాలేదు కానీ సాధ్వి మేడం అని ఎందుకు అరిచారని అడిగాను. నేను తప్పు చేశానని అన్నారు. తర్వాత, అక్క సాధ్వి మేడం, మీ విషయం పక్కన పెట్టండి, మీ కూడా ఉన్నారే, అదే సిస్టర్ ఉన్నారు కదా, ఆవిడ చాలా డేంజరస్ గా ఉన్నారు, నన్ను తాగుబోతు వెధవని తిట్టారన్నారు. ఆ టైంలో మాకు అలా అనిపించింది, ఎందుకంటే తప్పించుకోవాలనుకున్నాం అన్నాను. చూడండి రజత్ గారు, నా జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను, ఎన్నో బాధల్ని భరించాను. నేను ముల్లుని కూడా ఒక పువ్వుగానే భావించేదాన్ని రజత్ గారు. మా గురువుగారు మాకు ఇదే నేర్పించారు. అదేంటంటే, ప్రపంచంలో పగ అనే జ్వాల రగిలినప్పుడు ప్రహ్లాదుడిగా మారాల్సుంటుంది. రజత్ గారు, ఒక విషయం చెప్పనా? ఎప్పుడైనా విదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ నన్ను ఒక దొంగని చూసినట్టుగానే చూస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో నేను 9-10 గంటల వరకు కూర్చొని ఇలాంటి బాధల్ని ఎదుర్కొనేదాన్ని. కానీ మా గురువుగారు చెప్పేవారు, దేశంలో ద్వేషం అనే జ్వాల రగిలినప్పుడు ప్రహ్లాదుడిగా నువ్వు మారి తీరాలి అని. అబద్ధం అనేది ఎన్నాళ్లు జీవించి ఉండగలదు? సత్యాన్ని దేశంలో నెలకొల్పాలి. సత్యాన్ని తెలియచేయడానికి నేను బయలుదేరాను. అందరికీ మంచి చేయాలని నిర్ణయించుకున్నాను. అన్యాయం ఇప్పుడు నశించిపోతోంది. అవమానాలను భరిస్తూ వచ్చింది. మేం రాత్రనక పగలనక పోరాడతాం.
అన్యాయాన్ని నాశనం చేసి న్యాయాన్ని నిలబెట్టాలి. రాత్రిని పగలని చెప్పేవాళ్ళు ఈ భూమి మీద ఉంటారు. మంచి వారికి వాళ్ళు కీడు తలపెడుతున్నారు. నువ్వు ఆ పరమానందుడి అవతారమూర్తివి. అన్యాయాన్ని ఖండించి నువ్వు న్యాయాన్ని నిలబెట్టాలి. రాముడి గుడిని నువ్వు కట్టి తీరాలి. కాబట్టి రజత్ గారు, నేను అన్ని రకాల విషయాలను తాగాను, కానీ నాకు ఏమీ కాలేదు. ఎందుకంటే గురువుగారి ఆశీర్వాదం నాకుంది. మీకు తెలుసుండాలి, వేల్ గ్రామంలో నా బండిని ఆపారు. ఆ బండిని ఒక ప్రమాదకరమైన చోటికి తీసుకువెళ్లి వదిలేసి పోలీసులు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. ఆ బండి మీద చాలా మంది అటాక్ చేశారు. ఇదిగో ఇక్కడ నా ఎముకలు విరిగాయి. ఇదిగో ఈ చోట ఈ కాలర్ బోన్ కూడా విరిగిపోయింది. నా గురు సహోదరులు నాతో ఉన్నారు. నా తల పట్టుకొని కారు సీటు కిందకి నన్ను తోసేశారు. అందువల్లే బ్రతికాను. కారు అద్దాలన్నీ పగిలిపోయాయి. నా కళ్లల్లోకి అద్దాలు దూసుకుపోయాయి. ఆ రాత్రి చాలా భయంకరమైంది రజత్ గారు. ఏమని చెప్పను, ఆ డ్రైవర్ చాలా తెలివైనవాడు. కారు ముందు రాయిని పెట్టి కారుని అడ్డుకోవాలని చూశారు. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైంది రజత్ గారు. అదొక అడవి. మేము తప్పించుకొని ఎటు పారిపోయినా అక్కడ మా కోసం ప్రమాదం ఎదురు చూసేది. ప్రతి చోట గుంపులుగా ఉండేవారు. నాకు ఫస్ట్ ఎయిడ్ కూడా దొరకలేదు. ఒళ్లంతా రక్తం కారుతోంది. ఎలాంటి సాయం దొరకలేదు. అప్పుడు నా దగ్గర ఉన్నది ఒకటి మాత్రమే. నేను చెప్పొచ్చేది, శ్రీరాముడు తోడుగా ఉంటే చాలు, సహాయపడితే చాలు. ఆయన నా మనసులో ఉన్నంతవరకు ఎవరు నన్ను ఏం చేయగలరు? కాని రజత్ గారు, ఆ గాయాలు నాకు నొప్పిని కలిగించలేదు. నేను బృందావనానికి వచ్చాను. ఒక నిజాయితీ గల మనిషి వచ్చి చెప్పాడు, రితంబరా, నువ్వు ముందు మాట్లాడ్డం మాని. పైగా నీ మీద ఎవరైతే అటాక్ చేశారో, ఎవరైతే నిన్ను గాయపరచాలని ప్రయత్నించారో అతను దేవుని దూత. నువ్వు మాట్లాడ్డం ఆపే అన్నారు. ఈ విషయం నా మనసుకి బాధ కలిగించింది. మీరు మన సంప్రదాయం కోసం, మన పరువుని కాపాడ్డం కోసం, మన దేశం కోసం మీరు నిజం మాట్లాడడం ఒక పక్కన ఉంచండి. మీరు అనుభవించే బాధలు కోకొల్లలు. కాబట్టి శరీరానికి తగిలే గాయాలు పెద్ద గాయాలు కావు. ఇలా కుంచిత స్వభావంతో మనుషులు ప్రవర్తించినప్పుడే మనసు గాయపడుతుంది. శరీరం ఏనాటికైనా నశిస్తుంది. మా గురువుగారంటారు, రితంబరా, ఈ మాయలన్నీ ఏ రోజుకైనా నశించేవే. కాని రాముని సత్యమనేది శాశ్వతం. దాని పక్షానే మనం ఎప్పుడూ నిలబడాలి. మన దేశంలో ఇలాంటి గొడవలు చాలా జరుగుతూ ఉంటాయి రజత్ గారు. రామ జన్మభూమి ఉద్యమం గుడి నిర్మాణంతో ఆగిపోయేది కాదు. వాళ్ళు మన సిద్ధాంతాల మీద దాడి చేశారు. మన సంస్కృతిని గాయపరిచారు. మీరు కనుక మన పూర్వీకుల 3 తరాల్ని చూశారంటే 3 తరాల వారు లూసర్స్గా ఉన్నారు. లూసర్స్ దుర్వినియోగం చేశారు. వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు. వాళ్లకెలాంటి దిగులు లేదు. మన ఆత్మ గౌరవాన్ని అణిచివేశారు. కానీ మనం కూడా చేతులు ముడుచుకొనిలేము. మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుంటూ వచ్చాము. వీళ్ళు స్వార్థపరులు. వాళ్ళు పెట్టే బాధల్ని మనం ఎంతో కాలంగా భరిస్తూ వచ్చాము. అందుకని ఇప్పుడు నిర్ణయించుకున్నాం, ఇక నుంచి సాహస వీరుల పాటలు మనం పాడాలి. వారి గొప్పతనాన్ని కొనియాడాలి. ఒక రోజనేది 24 గంటలకి పైగా ఉండుంటే దాన్ని కూడా నేను సరిగ్గా ఉపయోగించుకునేదాన్ని. నా మనసులోని ఆలోచన ఏమిటంటే, భారతదేశం అనేది నిండుగా ఉండాలి. రజత్ గారు, మీకు కూడా తెలుసు, శ్రీరాముని కృపలేనిదే మనము దేనిని సాధించలేము. ఆ శ్రీరాముని కృప లేనిదే మన భారత సంప్రదాయం కూడా ఉండదు. జీవితంలో ఎన్నో పోరాటాలున్నాయి, ఎన్నో సమస్యలున్నాయి. దీనికంతా మీరు భయపడనే లేదా? శరీరం వణకలేదా? ఇలా ఇరుక్కున్నామే, దీన్ని వదిలేద్దాం. లేదు రజత్ గారు, అది ఎలా ఉండేదంటే, నది ముందు కొండ వచ్చి నిలబడినా ఆ నది మాత్రం ఆగదు. అది ఇంకా వేగంగా ముందుకు ప్రవహిస్తుంది. కాబట్టి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా నేను ఒక అగ్నిపర్వతంలా అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగాను. నేను జ్వాలలా తయారయ్యాను. ప్రతి విషయం నాకొక సవాలుగా మారింది రజత్ గారు. చెప్పాలంటే ఎన్నో కథలున్నాయి. కొన్ని మాత్రం నేనసలు చెప్పలేను కూడా. ఉదాహరణకి యూపీలో నాకు ఆంక్షలు విధించారు. కానీ రితంబరా వస్తుందని ప్రజలు ఎదురు చూశారు. నేను ఎలాగైనా వెళ్లి తీరాలని అనుకున్నాను. ఏది ఏమైనప్పటికీ స్టేజ్ ఎక్కాలనే తీర్మానించుకున్నాను. మీరు నన్ను భయం గురించి అడిగారు కదా, నేనొక విషయం చెప్పదలుచుకున్నాను. అసలు ప్రాణం మీద ఏమాత్రం తీపిలేని ఒక్క మనిషిని చూపండి చూద్దాం. నిజానికి స్నేహితుల విషయానికొస్తే ప్రపంచంలో వారితో కూడా గొడవలుంటాయి. మృత్యు అనేది వస్త్రాన్ని మార్చుకుని విశ్రాంతి తీసుకునే తరుణం. జీవితం అనేది విశాలమైనది. అదేవి ఒక మామూలు పండుగ కాదు.
జీవించడం అనేది ఒక పెద్ద కళ. అది నకిలీ విషయం కాదు. మృత్యువుని చూసి భయపడే వారికి ఈ లోకంలో బ్రతికే అర్హత లేదు. మీరొచ్చి చాలా విషయాలు చెప్పారు ఈరోజు. అది మొదటిసారిగా ప్రజల దగ్గర ఎన్నో విషయాలు చెప్పారు మీరు ఈరోజు. అలాగే ఈ విషయాన్ని కూడా మొదటిసారిగా చెప్పేయండి. ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా ఉంది. ఆ వీడియోలో మీరు చెప్పేదొచ్చి అంతా తెగిపోతుంది. ఇది మీకు తెలుసా లేక ముందే ప్లాన్ చేయబడిందా? రజత్ గారు ప్లాన్ ఏమీ వేయలేదు. విధానాలు న్యాయంగా ఉంటే తీర్పు న్యాయంగా ఉంటుంది. ఇది ఒక నిదర్శనీయమైన నిజం. రజత్ గారు, ఉదాహరణకి ఒకరి తండ్రిని మీరు చంపేయండి. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని వీధి చివరన కట్టిపడేసి కొట్టండి. అది మా ఆత్మాభిమానాన్ని రెచ్చగొడుతున్నట్టే కదా. దానికి సంబంధించి విచారణ అన్న పేరుతో అప్పుడు ఉన్న ఆ యూపీ గవర్నమెంట్ నా అమాయకపు సేవకుల్ని ఎంతో చిత్రహింసలు పెట్టారు. సరయూ నదిలో రక్తం ప్రవహించింది. 2 సోదరులు ఎంతో మంది అమాయకులను ప్రాణాల్తో అలాగే తగలబెట్టి బూడిద చేశారు. సన్యాసుల్ని దారుణంగా కాల్చి చంపేశారు. అలా అందర్నీ చంపి ఆ బూడిదతో పెద్ద కొండ కట్టాలని చూసారా ఏంటి? అలా చేస్తే మన దేశానికి గౌరవం దక్కుతుందా? ఎందుకలా చేశారు? కొంతమందిని సంతోషపరచడానికి అలా చేశారు. కానీ మేమందరం ధైర్యంగా ఉన్నాం. ఆ శ్రీరాముడు మంచి దారి చూపిస్తాడు అన్న నమ్మకంతో ఉన్నాము. నేరస్తులు అని చెప్పిన వారిని ఖచ్చితంగా శ్రీరాముడు విడిపిస్తాడని నమ్మాం. పైగా మీకు కూడా తెలుసు రజత్ గారు, ఎన్ని అక్రమాలు అన్యాయాలను మీరు చేసినప్పటికీనూ మీరు చేసేదేం పుణ్యకార్యం కాదు. మీరు చేసేది దారుణమైన పనులు. ఇన్ని పాపాలు చేసిన మీరందరూ ప్రశాంతంగా జీవించగలరా ఏంటి? నకిలీ కూడా ఎప్పుడూ శాశ్వతంగా నిలబడదు. సత్యమే శాశ్వతంగా నిలబడుతుంది. ఇప్పుడు అద్భుతంగా ఒక గుడిని కడుతున్నారు. 22వ తారీఖున రామ్లల్లా వస్తున్నారు. చప్పట్లు కొట్టండి.